3 గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కింది. 5 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగింది. అక్క తను నీకు ఏ టైంలో కాల్ చేసింది? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గాని నేనే తనకు కాల్ చేశాను. ఇదిగో ఇక్కడ చూడు, 6 గంటల 15 నిమిషాలకి. అక్క మళ్ళీ మీరు తనకు కాల్ చేయలేదా? తన ఫోన్ ఆఫ్లో ఉంది. ఒక్క నిమిషం అక్క, లాస్ట్ టైం తను కాల్ చేసినప్పుడు డ్రైవర్ నేమ్ ఏం చెప్పలేదా? సురేష్ 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 వాట్? సురేష్ చంద్ర. సురేష్ చంద్ర. ఇంకా కార్ నెంబర్ కానీ ట్రావెల్స్ గురించి కానీ లేదు. అక్క నీకు ఈ బ్యాగ్ ఎక్కడ దొరికింది? స్వప్న అంత్యక్రియలైపోయాక తన అంత్యక్రియలు అయిపోయాక వస్తుంటే దారిలో నాకు ఈ బ్యాగ్ దొరికింది. అక్క స్వప్న మొబైల్ వెతికావా? ఈ చుట్టుప్రక్కలంతా వెతికాను, ఎక్కడా లేదు. పోలీస్ వాళ్ళతో ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయించాల్సింది. అసలు ఆ నెంబర్తో ఎటువంటి సిమ్మే లేదంటున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ మొబైల్ ని కాల్ చేసి ఉంటారు, లేదా ముక్కలు ముక్కలు చేసి పడేసుంటారు. అందుకే లేదని చెప్పుంటారు. అవును. డోంట్ వరీ అక్క, నేరం చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మనం శిక్షించే తీరుదాం. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ చెప్పవా, నీ పనేంటి? దిలీప్ సార్. ఓకే. ఏందా ఇది? అసలు లిస్టులో లేదు కదా. పనిచేయదని చెప్పాను కదా. వెళ్ళి తీసుకెళ్ళు. ఎక్కడి నుంచి వస్తారా మీరు సాగు కొట్టడానికి? మే ఐ కమ్ ఇన్ సార్? కమన్. నమస్తే సార్. చెప్పండి. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఆ, సురేష్ చంద్ర అనే డ్రైవర్ డీటెయిల్స్ కావాలి సార్. ఇక్కడ అలాంటి డీటెయిల్స్ ఏమి ఉండవమ్మా. చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీ పనేంటో చెప్పండి అమ్మా. ప్లీజ్ సార్. మీరు ఇవ్వగలరు సార్? ఇది ఆర్టీఓ ఆఫీసు. అబ్బా ఏంటి సార్? చెప్పండి సార్. అవన్నీ చెప్పకూడదమ్మా. అబ్బా చెప్పండి సార్. చెప్తాను. ఓకే చెప్తాను. డ్రైవరు సురేష్ చంద్రనేగా? అవును సార్, అతనే. చెప్తాను. సురేష్ చంద్ర ఓనర్. ఏ వెహికల్ కి సార్? ఇవన్నీ చెప్పకూడదమ్మా. అబ్బా చెప్పండి సార్. రండి. కమ్ ఆన్. రండి. నువ్వేదో చేసేదానే కమ్ ఉన్నావు. ఆన్. ఓ అమ్మో, నాకేమవుతుందో ఏంటో. వెహికల్ నంబర్ సార్. ఫస్ట్ పని తర్వాత నెంబర్. వెహికల్ నంబర్ సార్. ఇస్తానని చెప్పానుగా, ఖచ్చితంగా ఇస్తాను. వెహికల్ నంబర్ సార్. ఇస్తానని చెప్పానుగా. ఫోన్ నెంబర్ సార్. ఇంత మూడ్లో అడుగుతావంటే ఇస్తానని చెప్పాను కదా.
మొబైల్ నంబర్స్ 93957542